పుదీనా ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. పుదీనాతో రుచికరమైన వంటలు, జ్యూస్లు తయారు చేస్తారు. అయితే ఇది కేవలం రుచి మాత్రమే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా విధాలుగా మేలు చేస్తుంది. చాలామందికి టీ తాగే అలవాటు ఉంటుంది. ఆ అలవాటు ఉన్నోళ్ళు పుదీనా టీ తాగితే ఇంకా హెల్తీగా ఉంటారు. అయితే పుదీనా టీ తాగడం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. పుదీనా టీ ఒక ప్రసిద్ధమైన హెర్బల్ టీ. దీన్ని తాజా పుదీనా ఆకులతో తయారు చేస్తారు. పుదీనా టీ ఒక రుచికరమైన, ఆరోగ్యకరమైన పానీయం. మీరు దీన్ని రోజువారీ ఆహారంలో చేర్చుకోవడం ద్వారా అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. ఎందుకంటే దీనికి చల్లటి, రిఫ్రెషింగ్ రుచి ఉంటుంది. ఈ టీ ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ప్రతిరోజు ఉదయం పుదీనా టీ తాగడం వల్ల జీర్ణ వ్యవస్థ చాలా బాగా మెరుగుపడుతుంది. అజీర్ణం, గ్యాస్, మలబద్ధకం వంటి సమస్యలు చాలా ఈజీగా తగ్గుతాయి. ఇంకా అంతేకాకుండా పుదీనాలోని మెంథాల్ అనే పదార్థం కడుపులో వాయువును తగ్గించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తలనొప్పి, మైగ్రేన్ నొప్పులను తగ్గించడంలో సహాయపడుతుంది. శ్వాస మార్గాలను శుభ్రపరుస్తుంది. శ్వాసకోశ సమస్యలను తగ్గిస్తుంది. పుదీనా ఒత్తిడిని తగ్గించి మనస్సును ప్రశాంతంగా ఉంచడానికి సహాయపడుతుంది. పుదీనా యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని రక్షిస్తాయి. దీనివల్ల చర్మంపై ముడతలు పడకుండా ఉంటాయి. పుదీనాలోని యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచుతాయి. ఉదయాన్నే ఖాళీ కడుపుతో పుదీనా టీ తాగడం వల్ల మీలో రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇది యాంటీ బ్యాక్టీరియల్, యాంటీవైరల్, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలను కలిగి ఉంది. ఇవన్నీ రోగ నిరోధక వ్యవస్థకు సహాయపడతాయి. పుదీనా ఆకుల నుండి విడుదలయ్యే సహజ మెంథాల్ నూనె ఆవిరి తల కండరాలను సడలించడంలో సహాయపడుతుంది. పుదీనా టీ తాగడం వల్ల అలెర్జీ నుంచి ఉపశమనం కలుగుతుంది. ఎందుకంటే పిప్పరమెంట్లో ఉండే రోస్మరినిక్ యాసిడ్ తుమ్ములు, దురద, గవత జ్వరం, ముక్కు కారణం వంటి అలర్జీ సమస్యల లక్షణాలను చాలా ఈజీగా తగ్గిస్తుంది. ఇప్పుడు పుదీనా టీ ఎలా చేసుకోవాలో తెలుసుకుందాం. ఒక కప్పు నీటిని మరిగించి అందులో కొన్ని పుదీనా ఆకులు వేసి కప్పును మూతతో కప్పి 5 నుంచి 10 నిమిషాలు ఉంచండి. ఆ తర్వాత నీటిని ఒక కప్పులో వడబొట్టి తేనె లేదా నిమ్మరసం కలపండి. వెచ్చగా లేదా చల్లగా తాగవచ్చు. అయితే గర్భవతిగా ఉన్నవారు మాత్రం పుదీనా టీని తాగే ముందు ఖచ్చితంగా వైద్యుని సలహాలు అయితే తీసుకోవాల్సి ఉంటుంది.